గవర్నమెంట్ అంటే ఏంటి? ఈ వీడియో జస్ట్ గవర్నమెంట్ గురించి తెలియని వాళ్ళ కోసమే మాత్రమే. మనలో చాలా మందికి తెలిసిన విషయం ఏంటంటే 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్స్ వస్తే దాంట్లో ఒకరిని ఎన్నుకుంటాం. ఆడు 5 ఏళ్ల పాటు మనల్ని ఒక రాజులో పరిపాలిస్తూ ఉంటాడు. వాడు రాజభోగాలు అనుభవించి మనకేదో ముష్టి పడేసినట్టు ఏదో వాడి జోబులో డబ్బులు పెడుతున్నట్టు ఫీల్ అవుతుంటాడు. అది మనలో చాలా మందికి తెలిసిన గవర్నమెంట్. ఎగ్జాక్ట్ గా గవర్నమెంట్ అంటే ఏంటంటే మనం ఎవరైతే ఉన్నాం ప్రజలు, మనకంటూ కొన్ని ఉమ్మడి అవసరాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్ గానీ, ఎలక్ట్రిసిటీ గానీ, ట్రాన్స్పోర్ట్ గానీ అండ్ ప్రొటెక్షన్ అంటే రక్షణ గాని, ఇలాగ కొన్ని మనకి కావాల్సిన కొన్ని ఉమ్మడి అవసరాలు ఉంటాయి. ఇవి మనం విడివిడిగా చేసుకోలేము. ఇటువంటి అవసరాలను తీర్చడం కోసం మనం మనలో ఉన్న ఒకడిని ఎన్నుకుంటాం. వాడి ద్వారా మనకు కావాల్సిన అవసరాలను తీర్చడానికి మనం పన్నుల రూపంలో మనం ఇస్తూ ఉంటాం. అది ఏ విధమైన పన్నులైనా కావచ్చు. అలా పన్నుల రూపంలో వచ్చిన మనీతో మనకు కావాల్సిన ఉమ్మడి అవసరాలని మనం ఎవరినైతే ఎన్నుకున్నామో ఆ వ్యక్తి మనల్ని అవసరాలు తీరుస్తాడు. ఇది గవర్నమెంట్ అంటే. అయితే ఈ రోజుల్లో గవర్నమెంట్ అంటే ఏమైందంటే, మనం ఒకరిని ఎన్నుకుంటాం, మనం పన్నులు కడుతూ ఉంటాం. వాడు మనం కట్టిన పన్నులతో వాడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.